తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ముందుగా కరీంనగర్ నియోజకవర్గ నేతలతో భేటయ్యారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రైట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ మనకి అప్డేట్స్ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఏదైతే కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం జరుగుతూ ఉంది. ముందుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా పలువురు కీలక నాయకులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందుగా కరీంనగర్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. అనంతరం పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి కూడా సమావేశం ఏదైతే జరగనుంది. దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాము, జనవరి నెలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి కూడా సమావేశం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి దగ్గర నుంచి కూడా పలు సూచనలు సలహాలతో పాటుగా పార్టీ పటిష్టానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈరోజు ఏదైతే కరీంనగర్కి సంబంధించి కావచ్చు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా పిలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారితో కూడా చాలా ఏదైతే పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా అడుగులు వేయాలనే అంశానికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి
ఏదైతే అభిప్రాయాలను కూడా తీసుకుంటా ఉన్నారు, కసరత్తు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ఈరోజు కరీంనగర్, పెద్దపల్లితో పాటుగా ఏదైతే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలతో కూడా తదుపరి రేపు ఎల్లుండి కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ సమావేశం అయితే కొనసాగుతుంది. కాసేపట్లో ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి సమావేశం ముగిసిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశం ప్రారంభం కానుంది. కార్తిక్.